హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి కృష్ణమ్మ మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసి మూవీ వచ్చేసి నాకు సోసో అనిపించింది. ఎందుకంటున్నానంటే మూవీ వచ్చేసి నాకు రొటీన్గా అనిపించింది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. మీరే ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే భద్ర, శివ, కోటి అని ముగ్గురు స్నేహితులు అయితే ఉంటారు. వాళ్ళైతే తెలియకుండా ఒక కేసులో అయితే ఇరుక్కుంటారు. ఆ కేసు ఏంటి, ఆ కేసు నుండి వీళ్ళు ఎలా బయటపడ్డారు, వీళ్ళని ఆ కేసులో ఎవరు ఇరికిచ్చారు అని తెలుసుకోవాలంటే మీరు మాత్రం సినిమా చూడాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ లోనే ఒక మర్డర్ సీన్ అయితే చూపిస్తారు ఫారెస్ట్ లో, అది బాగుంది. దాని తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్, ఇంకా ఫ్రెండ్స్ అండ్ అలానే కొన్ని సీన్స్ తర్వాత మనకు ఏసీపీ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇదంతా మనకు ఫస్ట్ హాఫ్ లో అయితే కనిపిస్తుంది. ఇంకా మూవీ గురించి ఫస్ట్ హాఫ్ ఏమైనా మాట్లాడాలనుకుంటే ఓన్లీ ఒక థియేటర్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ బాగుంది. అండ్ మనకు సాంగ్స్ కూడా నాకు అంతేం బాగాలేదు. సిచ్యువేషన్ సాంగ్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం బాగున్నాయి. మూవీలో వచ్చేసి ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది కొంచెం బాగా మెయింటైన్ చేశారు, అది కొంచెం బాగుంది. ఓవరాల్ గా ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఓకే అనిపించింది. అంత హైగా ఏం లేదు అండ్ అలానే లోగా అయితే ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అంతేగాని ఇంకా ఫస్ట్ హాఫ్ రొటీన్ గా అయితే అనిపించింది నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో అనేది ఆ కేసు అనేది తెలుస్తుంది వీళ్ళకి. ఆ కేసు ఏంటి అండ్ మనకు ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ మనకు కొంచెం సస్పెన్స్ గా అయితే మూవీ అయితే ఉంటుంది. ఆ ప్లాట్ అనేది మనకు సెకండ్ హాఫ్ లో అనేది కనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ అనేది కొంచెం గ్రిప్పింగ్ అయితే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా అయితే ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ ఏం లేవు, మీతో అయితే షేర్ చేసేసుకున్నాను ఇంకా మూవీ ఎలా ఉందో అని. ఇంకా మూవీ అనేది నాకైతే రొటీన్గా అయితే అనిపించింది. ఇలాంటి స్టోరీస్ ఎన్ని చూసాం. సో ఇదే రివెంజ్ డ్రామా, అదే ప్లాట్ అండ్ మనకు యాక్టింగ్ మీదే మూవీ మొత్తం పోవాలంటే కుదరదు కదా. సో మూవీ అనేది నాకైతే అసలు బిలో యావరేజ్ లాగా అనిపించింది. సో మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ మనకు మూవీలో వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అండ్ ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్గా నాకు ఏమైనా మూవీలో నచ్చింది అంటే ఆ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, అవైతే చాలా బాగున్నాయి. ఆ సెకండ్ హాఫ్లో ఓకే అనిపించింది మూవీ, బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వర్స్ట్గా అయితే అనిపించింది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి అండ్ మనకు మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకు హీరో యాక్టింగ్ అయితే ఫ్యాబులస్గా అయితే ఉంది. తన యాక్టింగ్ చాలా మెస్మరైజ్గా అయితే ఉంది, చాలా న్యాచురల్గా ఉంది. సో తనే అయితే మూవీని అయితే లీడ్ చేశాడు. బట్ మనకు స్టోరీలో గ్రిప్ లేకుండా అండ్ ఇంట్రెస్టింగ్గా లేనప్పుడు మనం హీరో ఎంత యాక్టింగ్ చేసినా ఏం ప్రయోజనం చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ ప్లాట్ అంత ఎంగేజింగ్ అయితే లేదు. ఎందుకంటే మనకు ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చూపించారు. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ లో కూడా అంత ఇంటరాక్టివ్గా ఫ్రెండ్షిప్ అనేది నాకు కనిపించలేదు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే ఇలాంటి మూవీస్ వచ్చేసి మనం చాలానే చూసాం. అంటే సేమ్ ప్యాటర్న్ మీద రివెంజ్ డ్రామా మీద అయితే ఉంటుంది. సో ఆ రివెంజ్ డ్రామా కూడా లాస్ట్లో అయితే చూపిస్తారు, అది నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే మూవీ మొత్తం చాలా స్లోగా అయితే పోతూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో అరే ఎండింగ్ వచ్చేసింది, డ్యూరేషన్ అనేది పెరిగిపోతా ఉంది, సో ఎండింగ్ అనేది ఇచ్చేద్దాం అన్నట్టుంది లాస్ట్ క్లైమాక్స్ అయితే. సో నాకైతే మూవీ వచ్చేసి జస్ట్ బిలో యావరేజ్గా అయితే అనిపించింది. అండ్ నా ఫైనల్ రేటింగ్ వచ్చేసి మూవీకి వచ్చేసి 4.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. అది కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ హీరో యాక్టింగ్కి. ఇంకా ఓవరాల్గా మూవీకి పోవాలా వద్దా అంటే నేను చెప్పిన పాయింట్స్ మొత్తం మీరు నోట్ చేసుకొని పోవాలో లేదో మీరే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మూవీలో మీరు యాక్షన్ సీన్స్ అండ్ హీరో యాక్టింగ్ అయితే మీరైతే ఫ్యాన్ అయ్యి ఉంటే మూవీకి అయితే ఒక పోయి చూడండి, మీకు నచ్చొచ్చు. బట్ నాకైతే పర్సనల్గా అయితే నచ్చలేదు. సో మూవీకి అయితే మీరు ఒక ట్రై అయితే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 4.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.